ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. లాస్ట్ వీడియోలో దితి గర్భస్థ పిండము 7 ముక్కలు ఎలా అయిందో తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో సప్తమరుత్తుల వృత్తాంతం గురించి, విశాల నగర ప్రభువైన సుమతి విశ్వామిత్రుడికి ఎలా ఆదర సత్కారాలు చేశాడో తెలుసుకుందాం. రామాయణంలోని బాలకాండలోని 47వ సర్గ. ఇక దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందుకు చాలా బాధపడుతుంది. ఆ తర్వాత దేవేంద్రుడితో ఇలా అంటూ ఉంది: నా అపరాధం వల్ల ఈ గర్భస్థ పిండము 7 శకలాలైంది. యథార్థంగా ఇందులో నీ తప్పు ఏమాత్రము లేదు. ఖండితమైన గర్భం యొక్క సప్తమూర్తులు ఈ 7 లోకాలను పాలిస్తారు. దివ్య స్వరూపులైన ఈ నా కుమారులు 7 సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై దివ్య లోకాలను ఏలుతారు, సంచరిస్తారు కూడా. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలోనూ, ఇంకొకరు ఇంద్రలోకంలోనూ, ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 4 నీ ఆజ్ఞానువర్తులై 4 దిశలలో సంచరిస్తూ ఉంటారు. నీకు శుభమవుతుంది. దివ్యస్వరూపులైన నా కుమారులు అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ మారుదహ అంటే ఏడవద్దు అని పలకడం వల్ల వీరు మరుత్తులుగా పేరుకెక్కుతారు. ఇక ఈ మాటలన్నీ విన్న దేవేంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు దితితో: తల్లి, నీకంతా భద్రమే అవుతుంది. నీవు చెప్పిందంతా జరిగి తీరుతుంది. నీ మనోరథం కూడా నెరవేరుతుంది. నీ కుమారులు దివ్యస్వరూపులై సంచరిస్తూ ఉంటారు అని. ఇక ఆ తర్వాత తల్లి కొడుకులు కృతార్థులవ్వడానికి స్వర్గానికి వెళ్ళిపోతారు. రామ, ఈ ప్రదేశములోనే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధిరాలైన దితికి పరిచర్యలు చేశాడు. ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజుకు అలంబుస అనే పట్టపురాణితో ఒక పుత్రుడు కలిగాడు. అతడి పేరు విశాలుడు. అతడు పరమ ధార్మికుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతోనే ఈ ప్రదేశము విశాల అనే నగరము నిర్మించబడి ప్రసిద్ధికెక్కింది. మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుడి కుమారుడు. హేమచంద్రుడి కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుడి కుమారుడే ధూమ్రాష్యుడు. ధూమ్రాష్యుడి కుమారుడు సృంజయుడు. ఈ సృంజయుడు పరాక్రమశాలి, సర్వశుభలక్ష సంపన్నుడు. ఇక ఆ తర్వాత సహదేవుడు. సహదేవుడి కుమారుడు సృంజయుడు. సృంజయుడి పుత్రుడు కుశ్వాసుడు. అతడు కూడా పరమధార్మికుడు. కుశ్వాసుని కుమారుడైన సోమదత్తుడు కూడా ప్రతాపశాలియే, మహాతేజస్వియే. సోమదత్తుని పుత్రుడు కాకుత్సుడు. ఆ కాకుత్సుని కుమారుడే ఈ సుమతి. ఇతడు మహాతేజస్వి, అమరతుల్యుడు, అజేయుడు. ఈ సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విశాల నగరాన్ని పరిపాలించిన రాజులందరూ ఈ వంశానికి మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహముతోనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లారు. వారందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమధార్మికులు కూడా. కనుక రామ, ఈ రాత్రి ఇక్కడే సుఖంగా ఉండి రేపు ఉదయమే జనక మహారాజుని దర్శించడానికి వెళ్దాము అంటాడు. ఆ తర్వాత పరాక్రమవంతుడు, మహాయశస్వి అయిన సుమతి మహారాజు తన నగరంలోకి విశ్వామిత్ర మహర్షి వస్తున్నట్టు తెలుసుకొని ఆయనకు స్వాగత మర్యాదలు ఇవ్వడానికి పురోహితులతో, బంధువులతో కూడా ఎదురు వెళ్తాడు. ఆ తర్వాత సకల మర్యాదలతో ఆయన్ని పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు: ఓ మహాత్మా, నన్ను అనుగ్రహించడానికి మీరు మా దేశంలో దయతో విచ్చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ దర్శన భాగ్యం కూడా కలిగింది. నా అంతటి ధన్యుడు ఎవడున్నాడు అని. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని 47వ సర్గ సమాప్తము. స్వస్తి.